మనం చాలాసార్లు దేవుని కుమారుడు శిలువ మీద పలికిన 7 మాటలు, ఈ 7 మాటలను మనం అర్థం చేసుకోవాలని మాట్లాడుతుంటాం. కానీ నేను అనుకుంటాను చాలాసార్లు మనకు శిలువ అర్థం కావట్లేదు. వీ డోంట్ నో వాట్ ఈస్ క్రాస్. ఎందుకే మనం దాని చుట్టూ తిరుగుతూ 1 మాట 2 మాటలు 3 మాటలు పట్టుకొని ఆ మాటల గురించి మాట్లాడుతుంటాం. అసలు ఏం జరుగుతుంది శిలువలో, ఏమవుతుంది దేవుని కుమారుడికి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం సాధిస్తున్నాడు, ఏం జరుగుతుంది అనే దాని మీద దృష్టి వదిలేసి మనం ఎంతసేపు మాట్లాడుతుంది ఏంటంటే, అదుగో ఆ కొరడాల గురించి మాట్లాడతాము, లేకపోతే అదుగో ఆ శీలాల గురించి మాట్లాడతాము, లేకపోతే అదుగో ఆ సిలువ 2 బారుల గురించి మాట్లాడతాము. ఇంకా ఇవన్నీ మాట్లాడుతుంటాము. ఆయన పొందినటువంటి దెబ్బల గురించి మాట్లాడతాం. నిజమే, అవన్నీ నిజమే. వాటిని ఏమీ తక్కువ చేయకూడదు మనం. అవన్నీ దేవుని కుమారుడు భరించాడు. ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ. వాటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదో జరుగుతుంది క్రాస్లో, అది మిస్ అవుతుంది చర్చి. అది మిస్ అవ్వకూడదు అనేటువంటిది దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఏంటి ఆయన చేసినటువంటిది ఏంటి?